శేఖర్ తాడిపర్తి గారు మన ముందు ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో 2007 నుంచి మీరు జాబ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ మీరు గ్రీన్ కార్డు కూడా అప్పుడు ఇంకోటి సత్యంకి పనిచేస్తున్నారు కదా. సత్యం కంపెనీ కూడా కొంచెం హడావుడిగా ఉండింది కదా. సో దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు అయ్యాయి? సత్యం త్రూ అప్లై చేసిన గ్రీన్ కార్డ్స్ రావచ్చు రాపూర్. ఆ రోజుల్లో ఎక్కడ ఉండేది మీరు అట్లాంటలో? అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అయింది అపార్ట్మెంట్ ముందర. ఒక రోజు సాటర్డే నైట్ గన్ షూటింగ్ అయింది. సో నాన్నగారు ఇచ్చిన సలహా అనేది మిమ్మల్ని ఆలోచించారు. ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసుకోండి, ఇన్నోవేటివ్ ఐడియాస్. సో అలాంటి టైంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా? ఆ టైంలో కొంచెం స్ట్రగుల్ అయ్యాము. ఒక 1 year అట్లా స్ట్రగుల్ అవుతాయి. సో ఒక ఇల్లు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సో ఫస్ట్ టైం బయర్స్ అనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు అలానే సెల్లర్స్ కూడా అంటే ఇల్లు అమ్మే ముందు ఎలాంటి సూచనలు పాటించాలి? కోవిడ్ తర్వాత ఇప్పుడు కరెక్షన్ లో సెల్లర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. H1B హోల్డర్స్ కానీ L1 కానీ లోన్స్ ఎలా వస్తున్నాయి వీళ్ళకి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ డిఫరెన్స్ ఎఫెక్ట్ చేయండి, క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందనుకోండి. శేఖర్ రియాలిటీ ఇంకా ఏ రంగాలలో ముందుకెళ్తారు? ఇప్పుడు అది చిన్న రెస్టారెంట్, ఫ్యూచర్లో దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి స్కోప్ ఉంది.